ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రభుత్వం 25% రిబేట్తో కూడిన చెల్లింపు విధానాన్ని తెచ్చిందని, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజును ఈ నెలాఖరులోపు చెల్లిస్తే ఇది వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా సూచించారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు వివరిస్తూ రిబేట్ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ సమావేశంలో లేఅవుట్ యజమానులు, డెవలపర్స్, మున్సిపల్, పంచాయతీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ నెల 31వ తేదీలోగా చేసుకుంటే 25% రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ 2020 కింద రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చాయని, గత సెప్టెంబర్ 2024లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని దరఖాస్తులు క్రమబద్ధీకరణ అయిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎల్ఆర్ఎస్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకుని 25% రాయితీ పొందాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఎల్ఆర్ఎస్ 2020 సంబంధించిన మొన్న ఏవైతే గవర్నమెంట్ కొత్త మెమోలో ఇవ్వడం జరిగింది, దానికి ఈరోజు ఎల్టీపీస్తో, తర్వాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో, మన అధికారులతో అందరితో ఒక సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ సూచన ఏమి ఇవ్వడం జరిగిందంటే, మొన్న ప్రభుత్వం ఎవరైతే ఈ ఎల్ఆర్ఎస్లో ఆల్రెడీ అప్లై చేశారు, దానికి కట్ ఆఫ్ డేట్ మీ అందరికీ తెలుసు. దట్ 26 ఆగస్ట్ 26 ఆగస్ట్ 2020 ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారము ఎవరైతే లేఅవుట్లో అక్కడ 10% ప్లాట్స్ ఒక రిజిస్టర్డ్ డీడ్ ద్వారా ఆల్రెడీ మినిమం 10% ప్లాట్స్ ఒకవేళ అమ్మడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం వాళ్ళ ప్లాట్ ఓనర్స్ అప్లై చేశారు. వీటికి మన జిల్లాలో బేసికల్గా ఆల్రెడీ ఒక 4000 పైన మున్సిపాలిటీలో, తర్వాత 3000 జీపీలో, అంటే అట్లా 7,000-8,000కి ఆల్రెడీ ఫీ ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న జియో ప్రకారం 25% రిబేట్ కూడా ఇప్పుడు వాళ్ళకి వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళు 31 మార్చు లోపలు కడితే వాళ్ళకి వస్తాయి. సో మెయిన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్స్ మీరు అప్లై చేశారు, మీకు ఫీ ఇంటిమేషన్ కూడా అయింది, దయచేసి మీరు 31 మార్చు లోపలు మీకు రివైజ్డ్ ఫీ ఇంటిమేషన్ కూడా అవుతున్నాయి. సో ఈ రోజు నుంచి మీకు నెక్స్ట్ 2-3 డేస్లో ఇట్లా 8,000-9,000 ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మెసేజ్లో మొబైల్లో కూడా ఫీ ఇంటిమేషన్, రివైజ్డ్ ఫీ ఇంటిమేషన్ 25% ఫీ రిబేట్తో సహా, తక్కువ అమౌంట్తో సహా వస్తాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశంకి సదుపయోగించి మీరు ఫీ కూడా పేమెంట్ చేయండి. ఫీ పేమెంట్ అయిన తర్వాత వారం లోపలు మీకు లేఅవుట్ ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాము. లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్, గ్రామ పంచాయతీలో అడిషనల్ కలెక్టర్ వారు కూడా మీకు వారం లోపలు మళ్ళీ మీకు ఇస్తారు. కాబట్టి ఇవి సదుపయోగించి దాని తర్వాతనే మళ్ళీ ఫ్యూచర్లో మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడానికి, బిల్డింగ్ కట్టడానికి, మీ లేఅవుట్లో లోకల్ బాడీ నుంచి ఏమైనా వసతులు కావాలి, మంచి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి.